नमस्कार बच्चों, कैसे हैं आप सब ठीक है ना? आई एम ऑल्सो फाइन है ना? तो इन प्रीवियस क्लास आई टॉट यू क्रिया विशेषण, राइट? क्रिया का विशेषता को बताने वाले शब्दों को क्रिया विशेषण कहते हैं करके मैंने बताया ना। आज हम सीखेंगे संबंध बोधक। ओके, संबंध बोधक माने क्या है? प्रीपोजिशन। ओके, संबंध बोधक मीन्स क्या? किसको बोलते हैं संबंध बोधक? जिन अव्यय शब्दों से संज्ञा या सर्वनाम का बोध के वाक्य के दूसरे शब्दों के साथ संबंध जाना जाता है, वे संबंध बोधक कहलाते हैं। ओके, जिन अव्ययी शब्दों से, अव्ययी शब्द అంటే లింగ వచన పురుష అవి వాక్యాలు కొన్ని ఏమవుతుంది నాన్న చేంజ్ అవ్వమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ क्या, ओके, क्यों, ఇవి చేంజ్ అవ్వమన్నమాట. లింగ్ వచ్చినా వచనం వచ్చినా అవేమి చేంజ్ అవ్వవు. సో వాటిని ఏమంటాము? అవ్యయ శబ్ద అని చెప్తామన్నమాట. जिन अव्यय शब्द से संज्ञा या सर्वनाम का वाक्य के दूसरे शब्दों के साथ संबंध है. ఏ వాక్యం అయితే సంజ్ఞ సర్వనామ వాక్యానికి ఇంకొక వర్డ్ దాని సంబంధాన్ని తెలిపే వాటిని ఏమంటామన్నా సంబంధ బోధక్ అనేసి చెప్తామన్నమాట. जैसे दुकान के पास सब्जियां बिक रही है. दुकान ఇక్కడ ఏంటి నాన్న? సంజ్ఞ. సబ్జియా కూడా ఇక్కడ సంజ్ఞనే వస్తుంది. కే పాస్ అంటే ఈ రెండిటికి మధ్యలో ఇది సంబంధాన్ని కలుపుతుంది అన్నమాట. కే పాస్ అనేది కలుపుతుంది. సో దీనికోసమే షాప్ దగ్గర వెజిటేబుల్స్ బిక్ రహీ హై అంటే అమ్ముతున్నారు అనేసి. ఓకేనా? సో ఈ కే పాస్ అనేది సంబంధాన్ని రెండిటిని సంబంధం కలుపుతుంది కాబట్టి ఇది సంబంధ బోధక అనేసి అంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వహ చాయ్ కే సాత్ బిస్కెట్ ఖాతా హై. వహ అనేది ఇక్కడ ఏమవుతుంది? సర్వనామం. ఓకేనా? వహ అనేది సర్వనామం. చాయ్ కే సాత్ బిస్కెట్ ఖాతా హై అంటే టీతో పాటు బిస్కెట్ కూడా తింటాడు అనేసి. ఓకేనా? సో కే సాత్ అనేది ఇక్కడ సంబంధ బోధక్ అవుతుంది. ఓకేనా? इसके भेद देखते हैं बच्चों. संबंध बोधक के भेद. यह मुख्य रूप से 10 भेद है. इसके 10 भेद है. ठीक है? पहला है कालवाचक संबंध बोधक. कालवाचक संबंध बोधक. ఓకేనా? ఇది కాలవాచక సంబంధ బోధక అంటే కాలాన్ని తెలుపుతుంది అన్నమాట. ఓకే, జైసే के पूर्व, के पश्चात, के आगे आदि. ఓకే, దీనికి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఏం తెలుస్తుందన్న మనకి అది మనకి కాలాన్ని తెలుపుతుంది. సంబంధం ఒక కాలాన్ని తెలుపుతుంది అన్నమాట. అందుకనేసి ఏమంటాము? కాలవాచక సంబంధ బోధక అంటామన్నమాట. కే పూర్వం అంటే పూర్వం అనేసి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ స్థానవాచక్. సెకండ్ వన్ ఏంటినా? స్థానవాచక సంబంధ బోధక. స్థానవాచక సంబంధ బోధక. సో దీనికి ఎగ్జాంపుల్స్ స్థానాన్ని తెలుపుతుందన్నమాట. ఎక్కడ ఉన్నారు? కే ऊपर, के नीचे, के अंदर, के बाहर. ఇవన్నీ ఏమొస్తుందన్న? ఇవన్నీ स्थानवाचक संबोधन कहलाते हैं. ठीक है? नेक्स्ट दिशा बोधक. दिशा बोधक संबंध. दिशा बोधक. ओके, దిశా బోధక చూడండి. దిశని తెలిపేవాడు అన్నమాట.
ఏ దిశలో ఉన్నారు అని. की ओर, की ओर, की तरफ, की तरफ, के आस पास అనేసి के आस पास. ఓకే, సో వీటిని ఏమంటారు, కే ఓర్ అంటే దిక్కుల్ని తెలుపుతుంది మన డైరెక్షన్ ని. సో దానికి డైరెక్షన్ కి సంబంధానికి ఏమంటాం మన దిశాబోధక అనేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి साधनवाचक संबोधक. साधनवाचक संबोधक మాట. దీనికి के द्वारा, के द्वारा, ఓకే, के జరిగే, ఇవన్నీ ఆది, ఇలాంటివన్నీ ఏమొస్తాయన్నా అవి సాధనవాచకలో వస్తాయి అన్నమాట. ఓకేమా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ టైప్ ఏంటి, సాహస్యవాచక సంబోధన. సాహస్యవాచక సంబోధన అంటే ఎలాంటివి ఉంటాయంటే కే జైసా, के समान, की तरह आदि. ఇలాంటి వాక్యాలని, ఇలాంటి శబ్దాలన్నీ దేని కింద వస్తుందట, సాహస్య వాక్య సంబోధన. ఓకే, వాచక సంబోధన, సాహస్యవాచక సంబోధక అన్నారు. నెక్స్ట్ విరోధ, విరుద్ధ సూచక అంటే విరుద్ధంగా, కొన్ని విరుద్ధంగా మాట్లాడే ఉంటాయి కదా, వాటిని వాటి సంబంధాన్ని కలిపే వాటిని ఏమంటామన్న విరుద్ధ సూచక సంబంధ బోధక అంటామన్నమాట. ఓకే, జైసే के उल्टे, के विपरीत आदि. ఓకే, వీటినన్నిటిని ఇలాంటి వర్డ్స్ ని ఏమంటాము, విరుద్ధ సూచక సంబోధక అని చెప్తామన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, సెవెంత్ వన్ వచ్చేసి తులనావాచక, తులనావాచక సంబోధక అంటాము. తులన అంటే ఒకటికి కి అపేక్ష. చూడండి ఎగ్జాంపుల్స్ ఎలాంటి వర్డ్స్ వస్తాయంటే की अपेक्षा, की तरह आदि. ఓకే, ఇవన్నీ ఈ శబ్దాలన్నీ దేనికి సంబంధించిన తులనావాచక సంబోధనకి సంబంధించింది. ఓకేనా. ఎయిత్ వన్ उद्देश्यवाचक, उद्देश्यवाचक संबोधक. उद्देश्यवाचक संबोधक ని ఏమంటాం, కే లియే, కే హేతు, ఇలాంటివన్నీ ఏ దానికి చూసానన్నా ఏమంటాం, ఉద్దేశ్యవాచక సంబోధక అని చెప్తామన్నమాట. కే హేతు, కే హేతు ఆది. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్, నైన్త్ వన్ వచ్చేసి व्यतिरेक वाचक संबोधक. व्यतिरेक वाचक संबोधक जैसे के अतिरिक्त, के अतिरिक्त, के बिना, के बिना, के रहित आदि. ओके, नेक्स्ट 10th वन,
के संग आदि। సో ఇలాంటి వాటిని ఏమంటామన్నా సహచర సూచక సంబోధక అని చెప్తామన్నమాట. సో దీనికి మీకు ఇంకొక డౌట్ ఉంది, సంబంధ బోధకి క్రియా విశేషణకి భేదం ఏంటి అనేసి. ఓకేనా, ఇవాళ చూద్దామా దేంటి భేదాలు అనేసి. మనమైతే ఇక్కడ టైప్స్ నేర్చుకున్నాం కదా రెండు దానికి. సో దానికి నేను డిఫరెన్స్ కూడా చెప్తాను. దేనికి ఏది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఏది క్రియా విశేషణ, ఏది సంబోధక అనేది చాలా మందికి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవాళ అది డౌట్ని క్లియర్ చేద్దాం. చూడండి, సంబంధ बोधक क्रिया विशेषण। क्रिया विशेषण ओके, ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అయితే క్రియా విశేషణ అంటే క్రియా యొక్క విశేషణాన్ని తెలిపే వాటిని క్రియ विशेषण అంటారు. संबंध बोधक అంటే संज्ञा या सर्वनाम के शब्दों को संबंध बनाने वाले शब्दों को क्या कहते हैं? संबंध बोधक అని చెప్తామన్నమాట. ओके, जैसे చూడండి, वह ऊपर खेल रहा है, वह ऊपर खेल रहा है, అతను పైన ఆడుకుంటున్నాడు. ఇక్కడ ऊपर అనేది క్రియా విశేషణ అవుతుంది. ఇదే వర్డ్ ఇక్కడ సంబంధ బోధకు ఎలా అవుతుందో చూద్దాం. ఈ ऊपर అనేది ఇంకో విధంగా కూడా మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. स्वेटर के ऊपर कोट भी पहना है, स्वेटर के ऊपर कोट भी पहना है. स्वेटर పైన కోట్ కూడా వేసుకున్నారు అనేసి. కే ऊपर వచ్చింది, ఇక్కడ ఓన్లీ ऊपर వచ్చింది కాబట్టి ఇది క్రియ విశేషణ అవుతుందన్నమాట. కే ऊपर వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందన్న సంబంధ బోధక్ అని చెప్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ పితాజీ అందర్ హే, నాన్నగారు ఇంట్లో ఉన్నారు, అందర్ హే లోపల ఉన్నారు అనేసి. ఇక్కడ అందర్ అనేది క్రియా విశేషణ. ఓకే, అదే ఇక్కడ చూడండి, अलमारी के अंदर गरम कपड़े रख दो, अलमारी के अंदर गरम कपड़े रख दो. अलमारीలో స్వెటర్స్ పెట్టండి అని. గరం కపడే అంటే ఇక్కడ స్వెటర్స్ ని అంటాము. ఓకే, సో కే अंदर, ఓకే, కే अंदर. ఇక్కడ చూడండి ఓన్లీ अंदर వస్తే క్రియా విశేషణ, కే अंदर వచ్చింది కాబట్టి ఏమవుతుంది? సంబంధ బోధక్ అని చెప్తామన్నమాట. ఓకేనా, క్లియర్ అయిందా ఇప్పుడు దీని డిఫరెన్స్ ఏంటి అనేది? देखो बच्चों, नोट्स दे रही हूँ आप संबंध बोधक का प्रीपोजिशन का परिभाषा. इन अव्यय शब्दों से संज्ञा या सर्वनाम का वाक्य के दूसरे शब्दों के साथ संबंध जाना जाता है, वे संबंध बोधक कहलाते हैं. जैसे दुकान के पास सब्जियां बिक रही है, वह चाय के साथ बिस्किट खाता है. संबंध बोधक के भेद. कालवाचक संबंध बोधक जैसे के पूर्व, के पश्चात, के आगे, के पीछे आदि. स्थानवाचक संबंध बोधक जैसे के ऊपर, के नीचे, के अंदर, के बाहर आदि. दिशा बोधक संबंध बोधक जैसे की ओर, की तरफ, की आस आदि. साधनवाचक संबंध बोधक जैसे के द्वारा, के जरिए, के निमित्त,
के खातिर आदि। साहस्यवाचक संबंध बोधक जैसे के जैसा, के समान, की तरह आदि। विरोध सूचक संबंध बोधक जैसे के उल्टे, के विपरीत, के प्रतिकूल आदि। तुलनावाचक संबंध बोधक जैसे की अपेक्षा, की तरह आदि। उद्देश्यवाचक संबंध बोधक जैसे के लिए, के हेतु, के फलस्वरूप आदि। व्यतिरिक्त संबंध बोधक जैसे के अतिरिक्त, के बिना, के रहित आदि। सहचर सूचक संबंध बोधक सहचर सूचक संबंध बोधक जैसे के साथ, के संग, के समित आदि। ठीक है बच्चों, ऐसे आप नोट्स नीट से लिख लीजिए और एक बार होमवर्क भी कीजिए। ओके, थैंक यू। स्टे होम, स्टे हेल्दी।